ప్రాణానుబంధ రూపేణ పశుపతిని సుతారయ అన్నారు. వాడు ఈ జన్మలో చేసుకున్న పుణ్యం నా చేతుల్లో పోయాడు. రామాయణం ఒక ఆడదాని ఏడుపు వల్ల జరిగింది. భారతం ఒక ఆడదాని నవ్వు వల్ల జరిగింది. ఏ ఊరికైనా 4 దిక్కులు ఉంటాయి, కానీ ఈ ఊరికి 2 దిక్కులు. ఒకడు సత్యరంగయ్య, రెండోడు భయన్న. ఎవడైనా సరే ఈ 2 దిక్కుల్లో పడి చావాల్సిందే. ఈ వర్షం ఆగేలోగా ఆ లంజా కొడుకుని గుడ్డలోడ తీసుకొట్టి నా ముందు తీసుకురాకపోతే వాళ్ళు పెట్టిన జెండా చూడాలంటే ఖచ్చితంగా తలెత్తి చూడాలి. తిని కుండెట రక్తం తాగే రాక్షసుడి గురించి ఎప్పుడన్నా విన్నావా? నేను చూశాను. కొమ్ములతో ఆడి కథనాడే రాసుకున్నాడు. కన్నీళ్ళని ఒంటికి నెత్తురులాగా పూసుకున్నాడు. సావు కళ్ళ ముందుకొచ్చి నిలబడితే కత్తిలేసి కలబడినాడు. కనబడ్డాడా నా లోపల? తిరుపతిలోని ప్రేమ కథ కంటే ఈ వెంకటప్పయ్య నాయుడు సృష్టించే రక్తపాతం గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. పన్నానికి అర్థం తెలుసా నీకు? క్రీస్తుని మోసేవాడు. ఆ సర్వేశ్వరుడి అనుగ్రహం ఉంటే ఈ దేవాలయం మీద ఏ పిశాచి నీడ కూడా పడదురా. మనుషులు సైతాను ఎదురుగా ఉండే ప్రదేశంలో ఆ దేవుడితో పనేంటి?